29వ తేదీ ఏప్రిల్ నెల 2026 మదనపల్లి, మొలకల చెరువు, కలికిరి, అంగళ్ళు టమాటా మార్కెట్లలోని టమాటా ధరలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మదనపల్లిలో ఈరోజు మీడియాలు ఏమున్నా కూడా 300 నుంచి 400 రూపాయల వరకు పలికాయి. 300 నుంచి 400. ఇక ఫస్ట్ క్లాస్ ఏమన్నా చూసుకున్నట్టయితే 380 నుంచి 400 వరకు పలికాయి. సూపర్ టాప్ 420 రూపాయలన మదనపల్లిలో ఈరోజు 15 కేజీల బాక్సు. మొలకల చెరువు మార్కెట్లో 22 కేజీల బాక్స్ ఉంటుంది. మీడియాలు ఏమున్నా కూడా 300 నుంచి 450 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇంకా ఫస్ట్ క్లాస్ ఏమన్నా చూసుకున్నట్టయితే 450 నుంచి 500 వరకు పలుకుతున్నాయి. ఇంకా టాప్ ధర అయితే ఈరోజు మొలకల చెరువు మార్కెట్లో రేట్లు తగ్గినాయి. టాప్ ధర అయితే 600 రూపాయలు పలికింది. కలికిరిలో అయితే ఈరోజు మీడియాలు చూసుకున్నట్టయితే 250 నుంచి 350 రూపాయలు. కలికిరిలో కూడా మార్కెట్స్లోనే. ఇక ఫస్ట్ క్లాస్ చూసుకున్నట్టయితే 350 రూపాయల నుంచి 400. సూపర్ టాప్ వచ్చేసి 430 రూపాయలు. కలికిరిలో కూడా 15 కేజీల బాక్స్ ఉంటుంది. ఇక అంగళ్ళు మార్కెట్లోన అంగల్లో ఇప్పుడే ఇంతకుముందు 4:30కి అర్ధాంతరంగా అయితే ఆక్షన్లు ముగిశాయని చెప్పుకోవచ్చు. బట్ ఆక్షన్ మళ్ళీ జరుగుతుంది. ఎందుకంటే వర్షం భారీగా పడింది అంగల్లో. దాదాపు 10 పైన ఉంటుంది. అంగళ్ళు అదేవిధంగా మదనపల్లి టమాటో మార్కెట్లు, ఈ మదనపల్లి అంగళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే వర్షం పడింది, బాగానే పడిందని చెప్పుకోవచ్చు. 10 అవుతుంది. సో అంగళ్ళు మార్కెట్లో ఇంకా యాక్షన్లు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే 620 రూపాయలన ఇంకా యాక్షన్ జరగాల్సి ఉందా. బయట పెట్టిన కాయ అంతా నానిపోయింది. సో మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత అయితే అది కాయ రేటు పడతారు. సో ఇప్పటి వరకు జరిగింది అయితే 620 రూపాయలన. ఇక మీకు ఎవరికైనా స్క్రీన్ కనబడుతున్న I1 I2 ఇవి మైక్రో న్యూట్రియన్స్ ప్లస్ గ్రోత్ ప్రమోటర్స్ I1 వాడితే పంట వారం రోజుల నుంచి 40 రోజుల వరకు వాడచ్చు. ప్లాంట్ గ్రోత్ అద్భుతంగా వస్తుంది. అదేవిధంగా గ్రీనిష్ అవుతుంది. ఇక సైడ్ కొమ్మలు వచ్చి కొత్త చిగురులు వస్తాయి. ఇక I2 వచ్చేసి 40 రోజుల తర్వాత పూత పిందె, ఆ సమయంలో పూత బాగా నిలబడి వచ్చిన పూత అంతా పిందెగా సెట్ అవుతుంది. ఆ పిందె కూడా మంచి కాయ సైజు షైనింగ్ అయితే వస్తాయి. I2 వాడండి. సో ఇవి మీకు కావాలనుకుంటే పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఉన్నాయి, రైతులు రిజల్ట్ చెప్పిన అవి చూసి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కావాలంటే. ఇక మీ ఊర్లో ఏమన్నా వర్షం పడింటే ఎంత మాత్రం పడింది కామెంట్ చేయండి. ఎందుకంటే మార్కెట్కి వచ్చే రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఎక్కడ వర్షం పడుతుంది, సో డిమాండ్ ఉంటుందా ఉండదా, లేకపోతే మార్కెట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో నేను కూడా చెప్పాను. మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఒక 10 అవుతుంది. సో మీ ప్రాంతంలో కూడా వర్షం పడింటే తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ.